మావోయిస్ట్ మద్వి హిడ్మా లాస్ట్ వీడియోలో ఆయన పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పితే చాలా మంది అది ఫేక్ ఎన్కౌంటర్, మోసం చేసి చంపేశారని చెప్పి కామెంట్ చేశారు. వాటిని చూసినప్పుడు హిడ్మాని ప్రజలు ఎంతలా అభిమానిస్తున్నారు, ఎంతలా ప్రేమిస్తున్నారు అనేది అర్థమైంది. కానీ ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసలు హిడ్మా చనిపోవటానికి మెయిన్ కారణం ఈ దేవజీనే. ముందు హిడ్మా ఛత్తీస్గఢ్ లో లొంగిపోదామని చెప్పినా ఈ దేవజీ కావాలనే ఆంధ్రాలో లొంగిపోతే సేఫ్ అని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హిడ్మాని పోలీసులకి పట్టించారు. అలా ఆయన ఎన్కౌంటర్ లో చనిపోవడానికి కారణమయ్యాడు అని చెప్పి ఛత్తీస్గఢ్ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం ఆరోపిస్తున్నారనమాట. అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజమెంత అనేది తెలియాలంటే ఆ దేవ్జీ దొరకాలి. కానీ ఆయన ఎక్కడున్నారు అనేది తెలియదు. పోలీసులు అయితే వెతుకుతున్నారు. అయినా ఒక్కొక్కసారి నాకు ఈ సిస్టమ్ అనేది అస్సలు అర్థం కాదు. ఇప్పుడు మావోయిస్టులు ఆయుధం పట్టుకున్నారు, వాళ్ళు తప్పని చెప్పి వెంటనే ఎన్కౌంటర్ చేయించేస్తున్నారు. ఓకే, అదే చట్టం ఉగ్రవాదులకు ఎందుకు వర్తించట్లేదు? మొన్న ఢిల్లీ అటాక్స్ ముందు ఓ ముగ్గురు డాక్టర్స్ ని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళకి ఇంకా ఎందుకు శిక్ష వేయట్లేదు? ఓకే, వాళ్ళు ఇప్పుడే దొరికారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నిజాలను కక్కించాలి అనే ఉద్దేశంతో ఇంకా శిక్ష పడట్లేదు అనుకుందాం. కానీ ఈ తాహుపూర్ రానాకు మాత్రం ఇంకా ఎందుకు శిక్ష పడట్లేదు? పైగా వీడు 26/11 తాజ్ అటాక్స్ లో నిందితుడు, ప్రూవ్ అయింది కూడా. లాస్ట్ 8 months బ్యాకే అమెరికా నుంచి తీసుకొచ్చారు. అయినా సరే ఇంకా శిక్ష వేయకుండా 3 పూట్ల దొబ్బి పెట్టి మరీ మేపుతున్నారు అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు చేసిన తప్పైతే వీళ్ళు ఇంకా ఘోరం చేశారు కదా, అప్పుడు ఇంకెంత వెంటనే శిక్ష పడాలి. కానీ పడుతుందా? పడట్లా. పైగా ఇప్పుడు హిడ్మా చనిపోగానే ఆ అడవుల్ని తవ్వడం స్టార్ట్ చేసి మొత్తం నాశనం చేస్తున్నారు అడవుల్ని. ఇది ఇంకా ఇలాగే కొనసాగితే ఈ రోజు ఢిల్లీకి పట్టిన పరిస్థితే రేపు భారతదేశానికి కూడా ఖచ్చితంగా పడుతుంది, అందులో నో డౌట్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చూడు బాబు, జీవితంలో